అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. దసరా తర్వాత రోజున దత్తన్నిచ్చే అలయ్ బలయ్ అంటే అందరికీ ఒక ఎమోషన్. రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒక్కచోటకు పట్టుకొచ్చి దత్తన్న ఇచ్చే గీ ఆతిథ్యం అంటే అందరికీ పానమే. ప్రతి ఏటా అలయ్ బలయ్ ఫుడ్ వెరైటీలల్లా మనకు ఆకర్షిస్తూనే ఉంటాయి. గీ ఏడాది గదే రేంజ్లా ఆయన మెనూ కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. 40 క్వింటాల చికెన్ అంటే 4000 కేజీల చికెన్. గిది మామూలు విషయం అయ్యింది. అతిథుల కోసం 4000 కేజీల చికెన్ కర్రీ ఫ్రై కూడా అందించిండు. గంతేనా, మళ్ళా 12 క్వింటాల మటన్ కొట్టించిండు. అంటే 1200 కేజీల మటన్ కర్రీ ఫ్రై కూడా తయారు చేయించిండు. చికెన్ మటన్ మాత్రమే కాకుండా చేపలు, రొయ్యల పులుసులు, కర్రీ, ఇక ఫ్రై కూడా అలయ్ బలయ్లా మొత్తం గుమగుమలాడుతాయి. మటన్ చికెన్ తో పాటు తెలంగాణ వంటకాలు కూడా గుమగుమలాడుతాయి. దత్తన్న అలయ్ బలయ్లా ఒకేసారి 500 మంది భోజనం చేసేటట్టు డైనింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేసినాడు. మొత్తం 8000 మందికి భోజనాలు పెట్టిండ్లట. ఓవరాల్ గా వెజ్, నాన్ వెజ్ అన్ని కలిపి 86 రకాల వంటకాలు ఉన్నాయి. 400 మంది కళాకారుల ఆటపాటలతోని అతిథులను అలరించినారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ అలయ్ బలయ్కు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ వచ్చిళ్ళు.